జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో రేపు అనే మాట చాలా అవకాశాలను దూరం చేస్తుంది. చేయాలనుకునేది ఏదైనా ఇవాళే మొదలుపెట్టు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూన్ 30, 2026, మంగళవారం. తిథి పాడ్యమి, ఈ రోజంతా ఉంది. నక్షత్రం పూర్వాషాఢ, ఈ రోజంతా ఉంది. యోగము బ్రహ్మము మధ్యాహ్నం 3:19 వరకు, తదుపరి ఐంద్రము. కరణం బాలవ సాయంత్రం 6:33 వరకు, తదుపరి కౌలవ. ఈ రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:38, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం రాత్రి 7:18. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:28 నుండి 5:06 వరకు. యమగండం ఉదయం 8:55 నుండి 10:33 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:11 నుండి 1:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9:08 వరకు. తిరిగి రాత్రి 11:06 నుండి 11:49 వరకు. వర్జము మధ్యాహ్నం 2:46 నుండి 4:34 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 1:29 నుండి 3:17 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:54 వరకు. శుభ గడియలు ఉదయం 6:52 నుండి 8:14 వరకు. తిరిగి సాయంత్రం 5:36 నుండి 7:43 వరకు. జూన్ 30 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి పాడ్యమి. సూర్యోదయాని కన్నా ముందు మొదలై ఈ రోజు అంతా ఉండి మరుసటి రోజు ఉదయం 7:38 వరకు ఉంటుంది. అందువలన పాడ్యమి తిథి వృద్ధి తిథి అవుతుంది. పంచాంగం ప్రకారం వృద్ధి తిథులను శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఈ రోజు ఉన్న నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఈ రోజు అంతా ఉంటుంది. ఇది ఉగ్ర నక్షత్రం కాబట్టి పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. కాబట్టి ఈ రోజు శుభకార్యాలకు పంచాంగం ప్రకారం అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం సుసంధి కొడుకు ధ్రువసంధి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, ధ్రువసంధి కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవం, అంతర్జాతీయ గ్రహశకలాల దినోత్సవం. తెలుగు వారికి సుపరిచితమైన హాస్య నటులు సుత్తి వీరభద్రరావు గారి వర్ధంతి. తెలుగు సినీ నటులు జేవి సోమయాజులు గారి జయంతి. భారతీయ శాస్త్రవేత్త, భారతరత్న బహుమతి గ్రహీత సిఆర్ రావు గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
జూన్ 30 మంగళవారం దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అభివృద్ధి ఉంటుంది. వృషభ రాశి మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కర్కాటక రాశి తీపి కబురు వింటారు. సింహ రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడవచ్చు. కన్యా రాశి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. తులారాశి ప్రశంసలు అందుకుంటారు. వృశ్చిక రాశి అంతా మంచే జరుగుతుంది. ధనుస్సు రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మకర రాశి అభివృద్ధి ఉంటుంది. కుంభరాశి అవసరానికి అండగా నిలబడతారు. మీన రాశి ఎంత ఓపిగ్గా ఉంటే అంత మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.